సినిమాకి హైప్ మంచిదా కాదా అంటే ఒక రకంగా కలిసొస్తుంది, మరో రకంగా ఇబ్బంది పెడుతుంది. పుష్ప 2కి ఉన్న హైప్ ఈ మధ్య కాలంలో మరో మూవీకి లేదని చెప్పాలి. మరి ఈ భారీ అంచనాలతో అల్లు అర్జున్ సైన్యం మంచి జోష్తో ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గినా అసలుకే మోసమొస్తుందా? మితిమీరిన హైప్తో పుష్ప 2 ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడో చూద్దామా? ఎలాంటి అంచనాలు లేని సినిమా బాగుంటే మౌత్ టాక్తో ఆడేస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయితే వాటిని రీచ్ కావాలి. ఏమాత్రం తగ్గినా ప్రమాదం పొంచి ఉంటుంది. పుష్పతో బన్నీకొచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. ఇక పుష్ప 2 కోసం మనకంటే నార్త్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెడితే సూపర్ సక్సెస్ చేశారు నార్త్ ఆడియన్స్. ఈ తెలుగు సినిమాకు అక్కడ ఎంత క్రేజ్ ఉందో బీహార్ ఆడియన్స్ చెప్పేశారు. పుష్ప 2కు తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. సినిమా నుంచి ఏదొచ్చినా హిందీలో వెర్షన్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 43 మిలియన్ వ్యూస్ సంపాదిస్తే హిందీ వెర్షన్ 50 మిలియన్ మార్క్ దాటేసింది. హైప్ కు తగ్గట్టే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. గతంలో ఇన్ని స్క్రీన్స్ లో మరో మూవీ రిలీజ్ కాలేదు. దేవరా, కల్కిలా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. మొదటి రోజే ట్రిపుల్ రికార్డు బ్రేక్ చేయాలన్న పట్టుదలతో టీం ఉంది. ఇంతకాలం రాజమౌళి మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు. బాహుబలి 2 కలెక్ట్ చేసిన 215 కోట్లు, ట్రిపుల్ 223 కోట్ల మార్కును పుష్ప 2 దాటేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. పుష్ప 2కున్న క్రేజ్ ను ప్రమోషన్స్ తో మరింత పెంచేస్తున్నారు మేకర్స్. ఇండియాలో ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మెయిన్ సిటీస్ లోనే కాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెడుతున్నారు. రిలీజ్ కు ముందే ఎలాగూ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తారు. ఇలా రిలీజ్ వరకు పుష్ప 2 నామస్మరణ తప్ప మరొకటి కనిపించడం లేదు. ఈ హైప్ ఒక రకంగా ప్రమాదకరమే అయినా సంచలనాలు క్రియేట్ చేస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.